రిలీజ్ కి ముందే సినిమా లాభాలు రావడం అనేది ఓ కళ. ఎంత కంటెంట్ ఉన్నా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్సే రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. అయితే ఈ ఫార్ములాని రివర్స్ చేశాడు శేఖర్ కమ్ముల. విడుదలకు ముందే కుబేరాని ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చేశాడు. టాలీవుడ్ లో ఈ ఏడాది పోస్ట్ సమ్మర్ లో రిలీజ్ కానున్న మూవీ కుబేరా. ఈ సినిమా బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. అన్ని కలిపి 130 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓ తమిళ్ హీరో మీద తెలుగు మేకర్స్ ఇంత ఖర్చు చేయడం అంటే కాస్త ఆసక్తికరమైన అంశమే. కుబేరా కోసం ధనుష్ 30 కోట్లు, నాగ్ 14 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక, దేవిశ్రీ సంగీతం కలిపి బడ్జెట్ ని మరింత పెంచాయి. ఇక కథ డిమాండ్ చేయడంతో బ్యాంకాక్, ముంబైలో ఎక్కువ భాగం షూట్ చేశారు. అందువల్ల ఖర్చు భారీగా పెరిగింది. అయినా రిలీజ్ కి ముందే నిర్మాతలకు ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది కుబేరా. కుబేరా హిందీ, ఓటీటీ రైట్స్ కలిపి 90 కోట్లకు అమ్ముడుపోయాయి. కీలకమైన తమిళ్ వెర్షన్, తెలుగు రైట్స్ చర్చల దశలో ఉన్నాయి. వీటి ద్వారా మరో 100 కోట్లు రానున్నాయి. సో ఎలా చూసినా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా ప్రాఫిటబుల్ వెంచరే. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే లాభాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది.